హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం జాతక కథల్లోని విలువ తెలియని వాడు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా జాతక కథ అంటే తెలుసుకుందాం. జాతకం అంటే జన్మకు సంబంధించిందని అర్థం. బుద్ధుని జన్మలను గురించి చెప్పేవి కనుక ఈ కథలకు జాతక కథలని పేరు పెట్టారు. బుద్ధుడు కావాలంటే ఒక జన్మ చాలదు. సిద్ధార్థుడు 547 జన్మలకు బుద్ధుడు కాగలిగినాడు. అంతవరకు అతడిని తథాగతుడని బోధిసత్వుడని అన్నారు. జన్మ వేరేదైనా మనిషి మాత్రం అతడే. ఈ మహత్తర గాథలు ఇప్పటికీ సుమారు 2400 ఏళ్లకు పూర్వంవి. ఈనాడు ప్రపంచం బుద్ధుణ్ణి దేవుని కంటే ఎక్కువగా చూస్తుంది. ఆ మహానుభావుడు దుష్ట శిక్షణ కోసం, శిష్టరక్షణ కోసం జన్మించాడని నమ్మింది. కనుకనే బుద్ధావతారం దశావతారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మానవునకు మొదట కావలసింది మనోనిగ్రహం అని, జీవితంలో దయాధర్మాన్ని మించింది మరొకటి లేదని బుద్ధుడు బోధించాడు. ఆ మహాత్ముని బోధనలే జాతక కథలుగా వెలిసినాయి. జ్ఞానదాయకమైన ఈ కథలు భరతఖండమందే కాక టిబెట్, చైనా, జావా, సుమిత్ర, సింహళ దేశాల్లో కూడా వ్యాపించినాయి. ఆ కథల్లో ఒక కథ ఈ వారం మీకోసం. విలువ తెలియని వాడు. పూర్వం ఒకప్పుడు మగధరాజు విరూపసేనుడి కాలంలో బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం దాల్చాడు. ఆ ఏనుగు తెల్లని శరీర ఛాయతో ఐరావతాన్ని పోలి ఉంది. అందుచేత మగధరాజు ఆ ఏనుగును తన పట్టపుడేనుగా చేసుకున్నాడు. ఒక పర్వదినం నాడు మగధరాజు రాజ్యమంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతటా అతి వైభవమైన ఊరేగింపు జరగటానికి ఏర్పాట్లు చేశారు. పట్టపుటేను చక్కగా అలంకరించారు. సైనికులు ముందు వెనక నడుస్తుండగా రాజు ఆసీనుడై ఉన్న ఏనుగు అంబారీ ఊరేగింపు బయలుదేరింది. దారి పొడుగునా జనం ఉత్సాహంతో ఆహా, ఏమి గజరాజు గమనం, దీని అందచందాలు చూస్తుంటే ఏ సార్వభౌముడికో వాహనంగా ఉండదగిందిలా కనబడుతుంది అంటూ ఏనుగును మెచ్చుకోసాగారు. ఈ పొగడ్తలకు రాజు కోపం తెచ్చుకొని మనసులో జనం రాజైన నాకు చూపవలసిన గౌరవం ఈ ఏనుగుకు చూపుతున్నారన్నమాట. ఒక్కడు అంబారిలో ఉన్న నాకేసి చూడడం లేదు. దీన్ని ఏ విధంగానో పరలోకయాత్ర కట్టించాలి అనుకున్నాడు. రాజు మరుసటి రోజున మావటి వాడిని పిలిపించి, ఒరే, పట్టపుటేనుగు మంచి శిక్షణ గలదేనా అని అడిగాడు. దానికి శిక్షణ ఇచ్చి అంబారి ఏనుగా తయారు చేసింది నేనే ప్రభు అన్నాడు మావటివాడు. ఏమో, నీ మాటలో నాకు నమ్మకం కలగటం లేదు. ఒట్టి పొగురుపోతూ ఏనుగని నా అనుమానం అన్నాడు రాజు. అలాంటిదేం లేదు ప్రభు అన్నాడు మావటివాడు. సరే, నువ్వు చెప్పినట్లు అంత గొప్ప శిక్షణలో పెరిగే ఏనుగైతే నువ్వు దాన్ని ఆ కనబడే పర్వత శిఖరానికి ఎక్కించగలవా అని అడిగాడు రాజు. ఎక్కించగలను మహాప్రభు అని మావటివాడు పట్టపుటేను ఏనుగును క్షణకాలం మీద పర్వత శిఖరానికి ఎక్కించాడు. రాజు కొంత పరివారాన్ని వెంట పెట్టుకుని ఏనుగు వెనుగ్గా కొండ ఎక్కాడు. శిఖరం ఒక చోట బల్లపరుపుగా కొంత దూరం పోయి కోసుగా కొన తేరి ఉంది. రాజు ఏనుగును అక్కడ ఆపమని మావటివాడికి చెప్పాడు. నువ్వు దానికి శిక్షణ ఏ పాటిదో చూస్తాను. ఏనుగును 3 కాళ్లపై నిలబెట్టగలవా అన్నాడు రాజు. వెంటనే మావటివాడు ఏనుగును తలను అంకుశంతో తాకి సైగ చేసి, బాబా, ప్రభువుల వారి ఆజ్ఞ అయింది, 3 కాళ్ల మీద నిలబడు అన్నాడు. ఏనుగలాగే చేసింది. రాజు ఆహా, బాగుంది అని ఈసారి ముందరి 2 కాళ్ల మీద నిలబెట్టగలవేమో చూడు అన్నాడు. మావటివాడు సైగ చేయగా ఏనుగు ముందు 2 కాళ్ల మీద నిలబడింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు వెనక కాళ్ల మీద నిలబడగలదేమో ఆజ్ఞాపించుడు అన్నాడు రాజు ఏనుగుకేసి కోపంగా చూస్తూ. వెంటనే ఏనుగు వెనుక కాళ్ల మీద నిలబడింది. ఒంటి కాళ్ళ మీద నిల్చోగలదా అన్నాడు రాజు. ఏనుగు సునాయాసంగా ఒంటి కాళ్ళ మీద నిలబడింది. ఇన్ని తిప్పలు పెట్టినా ఏనుగు పర్వత శిఖరం మీద నుంచి కిందికి పడకపోయేసరికి రాజు మనసులో కుళ్ళిపోతూ మావటితో, ఇలాంటి పనులు ఏ కొద్దిపాటి శిక్షణ గల ఏనుగైనా చెయ్యగలదు. ఇంకొక పరీక్ష పెట్టదలిచాను అన్నాడు. అలాగే, ఆ పరీక్ష ఏమిటి ప్రభు అని అడిగాడు మావటి. ఏనుగు కాళ్ళ ఆధారంతో కొండ మీద నడిచినట్లే గాల్లో కూడా నడిచేలా చెయ్యి, ఇది నా ఆజ్ఞ అన్నాడు రాజు. ఆ సరికి రాజు దురుద్దేశం మావటివాడికి అర్థమైంది. కానీ అతడు ఏమాత్రం బెంబేలు పడిపోకుండా ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా అన్నాడు. బాబా, నువ్వు ఈ కొండ శిఖరం నుంచి కింద పడి మరణించాలని రాజు పథకం వేశాడు. అతడు నీ విలువ తెలియనివాడు. నీకు నిజంగా శక్తి ఉన్నట్లయితే ఈ శిఖరం కొన నుంచి ముందుకు పోయి గాల్లో నడువు అన్నాడు. గొప్ప మహిమాద్భుత శక్తులు గల ఆ ఏనుగు శిఖరం నుంచి ముందుకు పోయి అలా గాల్లో తేలియాడుతూ వెళ్ళిపోసాగింది.
అప్పుడు మావటివాడు రాజుతో, ఓ రాజా, ఈ ఏనుగు సామాన్యమైంది కాదు, మహత్తరమైన దైవాంశగలది. విలువ తెలియని నీ వంటి వాడు పట్టపుటేనుకు ఉండదగింది కాదు. మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు, అమూల్యమైన మరి దేన్నైనా పోగొట్టుకుంటారు. మూర్ఖుడు తన అవివేకాన్ని తనకు తానే 10 మంది ఎదుట చాటుకుంటాడు అన్నాడు. ఏనుగు గాల్లో నడుస్తూ పోయి కాశీరాజ్యం చేరి అక్కడి రాజుగారి ఉద్యానవనం మీద ఆకాశంలో నిలిచింది. ఇది చూసిన నగరులు కోలాహలంగా అక్కడికి చేరారు. ఈ వార్త రాజుగారికి చేరింది. కాశీరాజు ఉద్యానవనానికి వచ్చి ఏనుక్కేసి చేతులు జోడించి, గజరాజా, నీ రాకతో నా రాజ్యం పవిత్రమైంది, కిందికి దిగిరా, ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాజు ఇలా అనగానే ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు పైనుంచి ఉద్యానవనంలోనికి దిగాడు. రాజు ప్రశ్నించిన మీదట మావటివాడు జరిగిందంతా చెప్పాడు. ఇది విన్న కాశీరాజుకు అక్కడ చేరిన ప్రజలకు చాలా ఆనందం కలిగింది. రాజు ఏనుగును చక్కగా అలంకరింపజేసి ఒక దివ్యమైన ప్రత్యేకశాలలో దానికి నివాసం ఏర్పరిచాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడి పోషణ కోసం, 2వ భాగం మావటివానికి ఇచ్చివేసి మిగిలిన దాన్ని తన సొంతానికి ఉంచుకున్నాడు. బోధిసత్వుడు కాశీరాజ్యం చేరింది మొదలుగా కాశీరాజు ఐశ్వర్యము, సంపద దినదినాభివృద్ధి కాజొచ్చినాయి. ఆయన పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాపించినాయి. ధన్యవాదాలు.